తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారు, రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారు, నేషనల్ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్జీ గారు, దేశ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికలోకి ఇచ్చినటువంటి పెద్దలందరూ, నా తెలంగాణ వివిధ జిల్లాల నుంచి అశేషంగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నా సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో మార్పు కోరుతున్నట్టు స్పష్టమవుతున్నది. తెలంగాణలో ఖచ్చితంగా కాషాయ శకం మొదలైంది. ఇదే నాంది పలకబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే 7వ తారీఖు రోజు ఆపరేషన్ సింధూర్ సంవత్సరం పూర్తయింది. ఈ ఆపరేషన్ సింధూర్ అయితే పూర్తి చేసుకొని సంవత్సరమై ఈరోజు సరిగ్గా ఏడాది అయింది. ఏడాది క్రితం మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచినటువంటి ఉగ్రవాదుల్ని, గర్మే గుస్కే మారుంగాని పాకిస్తాన్ నడిబొద్దులో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి మహనీయుడు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వంలో హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి గోకుల్ చాట్లో, లుంబిని పార్కులో, దిల్సుఖ్ నగర్లో ఉగ్రదాడులు జరిగి అమాయక ప్రజలు మరణిస్తే, ముంబై నడిబొడ్డులో తాజులో జరిగిన ఉగ్రదాడి గతంలో జరిగితే చాతగాక చేతులు ముడుచుకున్నటువంటి ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, ఈరోజు గర్మే గుస్కే మారుంగా అని చెప్పి పాకిస్తాన్ నడిబొడ్డులో స్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ బహుశా వాళ్ళు మర్చిపోయారేమో, ఇది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారేమో, ఇది మోడీ యుగం. వాళ్ళు మర్చిపోయారు. మోడీ గారు సమాధానం మాటలతో కాదు, నిజాలతో చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచడానికి ప్రయత్నం చేస్తే घर में घुस के मारेंगे అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ये भारत नहीं, ये नया भारत है, ये नरेंद्र मोदी का भारत है అని చెప్పి నిరూపించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. బెంగాల్లో చూసాం, భారతీయ జనతా పార్టీ నాయకులతో నిర్మాణమైనటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మన కార్యకర్తల శ్రమతో నిర్మించుకున్నటువంటి ఒక కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో మొన్ననే పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరేసి నేరుగా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్న సందర్భంగా స్వాగతం పలకడానికి లక్షలాదిగా వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ మిత్రులకు, సోదర సోదరీమణులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, బెంగాల్లో మన కార్యకర్తలు అనేక ఇబ్బందులు పెట్టినా, తప్పుడు కేసులు పెట్టినా, హత్యలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా తల వంచక నిరంతరం పోరాడి రక్తం చిందించి అక్కడ కాషాయ జెండా ఎగరేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మోడీ గారు అన్నారు, హమ్ జరూర్ హిసాబ్ కరేంగే అని.
ఈరోజు అదే పరిస్థితి తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉన్నది. అనేక మంది మన కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతూ, అనేక మందికి మన కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా అన్ని గుర్తుంచుకుంటాం, మీ అందరికీ సమాధానం చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అనేక మంది మన కార్యకర్తలను జైలుకు పంపించి మాట్లాడితే హేట్ స్పీచ్ ద్వారా మనల్ని కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు అన్నట్టు సబ్కా హిసాబ్ కరేంగే, హమ్ భూలేంగే నహీ, సబ్కా హిసాబ్ జరూర్ కరేంగే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక పక్క నరేంద్ర మోడీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేకమైనటువంటి గుళ్ళు కడతా ఉన్నారు. మొన్ననే చూసాం కాశీ లోపల కారిడార్ని నిర్మించిన సంగతి. మొన్ననే చూసాం అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మాణం చేసి, అనేక మందిరాలు ఒకవైపు నిర్మాణం చేస్తూ తెలంగాణలో రామప్ప గుడికి యునెస్కో స్టేటస్ ఇప్పించడమే కాదు, తెలంగాణలో 1000 స్తంభాల గుడికి 40 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ చేస్తూ గుళ్లను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ ఉంటే, తెలంగాణలో మాత్రం ఇప్పటికి 27 నెలల్లో 13 గుళ్లను కూల్చినటువంటి ఈ కిరాచక ప్రభుత్వం నిన్నగా మొన్న వరంగల్ జిల్లాలో పురాతనమైన 800 సంవత్సరాల శివాలయాన్ని నేలమట్టం చేసి మేము రజాకర్ల వారసులమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పాలన, ముస్లిం లీగ్ అని చెప్పి అడుగుతా ఉన్నా. వీళ్ళు గజనీ, బాబర్, ఔరంగజేబ్ వారసులని వారి అడుగుజాడలో నడుస్తున్నట్టుగానే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. ఇటీవల కొందరు జై శ్రీరామ్ నినాదంతో మాట్లాడితే అన్నం పెడుతుందని అడుగుతున్నారు. నేను అంటా ఉన్నాను, ఈ దేశంలో జై శ్రీరామ్ అంటే తప్ప, ఈ దేశంలో జై శ్రీరామ్ అనకూడదా? నేను అడుగుతా ఉన్నా. బీబీజీ రామ్జీ 105 రోజులు పేదవారికి అన్నం పెట్టే పనితనాన్ని కనిపిస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, రాముడి పేరుందని. వాజ్పేయి గారు అన్నారు, आप बीजेपी से लड़िए लेकिन राम जी से मत लड़िए అని. నేను అంటా ఉన్నాను, ఈరోజు శ్రీరామ్ అనేవాళ్ళు క్రిమినల్స్ అని చెప్పినటువంటి మమతా బెనర్జీ పరిస్థితి ఏమైంది? సనాతన ధర్మాన్ని కించపరిచిన స్టాలిన్ పరిస్థితి ఏమైంది? హిందుగాళ్ళు బంధుగాళ్ళన్న కేసీఆర్ పరిస్థితి ఏమైందో మనం కల్లారా చూసాం. అదే పరిస్థితి హిందువుల మీద, హైందవుల మీద దాడి చేసిన ఏ పార్టీ కూడా మనుగడ సాగదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మేము శ్రీరామని, జై శ్రీరామ్ అని బరాబర్ అంటాం. అందామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కేవలం ఢిల్లీకి బానిసలుగా మారి మూటలు మోయడానికి మాత్రమే ఉన్నది. తెలంగాణ కేవలం ఏటీఎంగా మారింది తప్ప తెలంగాణలో ఇక్కడ సంక్షేమ కార్యక్రమాల కోసం, పేదవారి కోసం మాత్రం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాడు రజాకర్లతో వారి అరాచకాలను ఎదిరించినటువంటి గడ్డ ఇది. ఖచ్చితంగా తెలంగాణలో మీ అరాచకాలను చూస్తున్నాం, ఎదిరిస్తాం, ఇక్కడ కాషాయ జెండా ఎగరేసి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్రం అనేక లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ ఉంటే కేంద్రం ఏమిచ్చిందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడమే కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి 9,400 కోట్లతో వచ్చారు. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం అంటే అభిమానం, ప్రేమతోటి ఈ ప్రాంతాన్ని ఎప్పుడు ఆదరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్కటొక్కటిగా మజ్లిస్కి అంటగట్టేటువంటి పరిస్థితి. ఈరోజు జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని గ్రేటర్ హైదరాబాద్ మజ్లిస్కి, కాంగ్రెస్కి పంచుకునే విధంగా
ముక్కలాట చేసి మూడు ముక్కలు చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, మొన్నటికి మొన్న రిజర్వేషన్లు వ్యతిరేకించి ఎస్సీ ఎస్టీ బీసీలను అన్యాయం చేశారు. మొన్నటికి మొన్న రిజర్వేషన్లను అడ్డుకొని ఎస్సీ ఎస్టీలకు పెరిగేటువంటి సీట్లను అడ్డుకున్నటువంటి మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి దుర్మార్గులు ఈ ఇండియా కూటమి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మొన్నటికి మొన్న సర్ ద్వారా ఈ దేశంలో 5 కోట్ల ఓట్లను సరిచేస్తే అది కూడా వారికి మరి నచ్చడం లేదు. ఈ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ చెప్పినటువంటి క్రైమ్ విషయం చెప్తాను. సైబర్ నేరాల్లో ఈ రాష్ట్రం నంబర్ 1 ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. 2024 ప్రకారం 25,000 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినట్టు పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. అంతేకాదు ఆత్మహత్యలలో ఈ రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉన్నది. రైతులను ఆదుకోకుండా అన్ని రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం. జొన్నల కొనుగోలు కేంద్రాలు లేవు, ఈరోజు శనగలకు లేవు, సన్ఫ్లవర్కి లేదు, మొక్కజొన్నలు మరి ఇప్పటికీ వడ్ల కోసం కూడా సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం, రైతులను పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాను. కొందరు పొత్తున్నదని బీజేపీ తోటి పొత్తుంటుందని చెప్తా ఉన్నారు. పొత్తులు గిత్తులు ఉండవు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుందని తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మిత్రులారా, కుటుంబ పాలన దేశంలో అంతరించిపోతున్నది. కాషాయ సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. బొమ్మపుట్ట నుంచి బంగాళాఖాతం వరకు కాషాయ తుఫాన్ వస్తుంది. అశ్వమేధ యాగం మొదలైంది. నా కార్యకర్తలకు ఒకటే పిలిపిస్తున్నా, నిద్రపోకండి, మేల్కొండి, గడప గడపకు వెళ్ళండి, బెంగాల్ అస్సాం రికార్డులను తిరగరాద్దాం. మీ వెంట మేమున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాం. అబ్కి బార్ మోడీ సర్కార్, అబ్కి బార్ మోడీ సర్కార్, అబ్కి బార్. ఇప్పుడు बंगाल के बाद तेलंगाना में बीजेपी सरकार, तेलंगाना में बंगाल के बाद तेलंगाना में बंगाल के बाद तेलंगाना में ये नया भारत है, ये नरेंद्र मोदी का भारत है। जय श्री राम।